హాయ్ అండి. గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి. దానికోసం ముందుగా వంకాయని ఈ విధంగా 4 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో వేసుకోవాలి. వంకాయకి చూడండి ఈ విధంగా పుచ్చొచ్చినప్పుడు పుచ్చు కట్ చేసుకొని మిగిలిన వంకాయ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వంకాయలని 2 వైపులా సాఫ్ట్‌గా మగ్గేంత వరకు మగ్గించుకొని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మసాలా కోసము ధనియాలు, చింతపండు, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఆనియన్స్, టమాటో ఒక మిక్సర్‌లో వేసుకోవాలి. మిక్సీ జార్లోనే 1½ టేబుల్ స్పూన్స్ నువ్వులు, పల్లీల పొడి, సాల్టు, అలాగే కారం కూడా వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. రెడీ అయిన పేస్ట్ని వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని రిమైనింగ్ ఆయిల్ తీసేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని మిగిలిన పేస్ట్ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం వంకాయ ముక్కలు వేసుకొని వాటర్ వేసుకొని మన కన్సిస్టెన్సీకి సరిపడా వేసుకొని కొత్తిమీర వేసుకుంటే మనకు కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.